సెక్టార్ 2 సివిల్ డిపార్ట్మెంట్ ఆవరణలో శుక్రవారం ఉదయం దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు రాంభట్ల కార్తిక్ శర్మ మంత్రోచ్చారణ మధ్య వైభవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి RG1 GM చింతల శ్రీనివాస్ లక్ష్మీ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. సందర్భంగా GM శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్గామాత కరుణా కటాక్షాలతో సింగరేణి కార్మికులు వారి కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. బొగ్గు గనుల్లో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ओम तमन्नमासंकरिष्ये ओम यशोदान त्वांशसुते दोदावादी भस्वाहा ओम कामना काम्या कामजाता विस्मरीकाः ओम प्रिया सुवारं सुनंद्र ताराबलं सर्वे ग्रहाः शुभ एकादश स्थान सुप्रीता सुप्र वटिवेरं वरदा भवन्तु GDK 5OC గదికి దగ్గరగా నూతనంగా నిర్మించినటువంటి ఫిల్టర్ బెడ్ దగ్గర దుర్గా దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మొన్న నిన్న ఇవాళ 3 రోజుల పాటు దుర్గాదేవి ప్రతిష్ట కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తములు భక్తి శ్రద్ధతో చేస్తూ ఉన్నారు. మొదటి రోజు గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. నిన్నటి రోజు గౌరవనీయులు పెద్దలు డైరెక్టర్ OPC NVK శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. వారిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే నేడు విశిష్టమైన రోజు విగ్రహ ప్రతిష్టాపన 8:52 బ్రాహ్మణోత్సవం నిర్ణయించిన టైంకి చాలా చక్కగా ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది. అట్లాగే ఇప్పుడు హోమ కార్యక్రమం ఉంటుంది. దుర్గాదేవి మనము ఏ చిన్న కార్యక్రమం మొదలుపెట్టినా కానీ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనం ముందుకెళ్తాం. ముఖ్యంగా సింగరేణి సంస్థలో ప్రతి మైన్స్ మరియు డిపార్ట్మెంట్లలో కూడా దుర్గాదేవి విగ్రహాలను మనం ప్రతిష్ఠించుకొని దుర్గాదేవి కృపా కటాక్షాలతోనే మనందరం సుభిక్షంగా ఉన్నాం. దాంట్లో భాగంగా నేడు ఈ సివిల్ డిపార్ట్మెంట్ ఆవరణలో కూడా చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు నాగేశ్వరరావు, నవీన్ కుమార్, వరప్రసాద్, వసంత కుమార్, సూపర్వైజర్లు యుగేందర్ రెడ్డి, పెద్దపల్లి శ్రీనివాస్, వెంకటేష్, శ్యామ్, ఆలయ కమిటీ సభ్యులు బిట్టి వెంకటేశ్వర్లు, దాసరి శ్రీనివాస్, అటికేటి రాజు, తోట మల్లేష్, రమేష్, వీరేశం, లింగయ్య తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.